పెద్దపల్లి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిమ్మనపల్లి గ్రామంలోని సింగరేణి రైటర్ ఉద్యోగి వేల్పుల కనకయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి ఇల్లు గుల్ల చేశారు. 11 తులాల బంగారం, 55 తులాల వెండి, 2 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు కనకయ్య కొడుకు రాము పేర్కొన్నాడు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. పడిపోయిందని మా వాళ్ళు ఫోటో తీసి పంపిస్తే నేను వచ్చిన నిమ్మనపల్లి పెద్దపల్లి దగ్గర నిమ్మనపల్లికి వచ్చిన చూసేవారికి గేట్ తాళం ఓపెన్ చేసి లోపలికి చూసేవారికి డోర్ పలిగి ఉన్నది. పలిగి చూసి లోపలికి వెళ్ళి చూసేవారికి బీరో తాళం పడి ఉన్నాయి, అన్నీ పలిగేసి డోర్లు అన్నీ పలిగేసి ఉన్నాయి. చూసేవారికి మొత్తం క్యాష్ బంగారం అన్నీ లేవు. మొత్తం 11-12 తులాల బంగారం, 50 తులాల వెండి, 2 లక్షల క్యాష్, ఇవన్నీ అన్నీ మామూలు పెట్టేసి వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. 20 డేస్ అవుతాను ఇంట్లో లేక. నేనే అప్పుడప్పుడు వస్తా. ఇట్లా మా కాక కూడా చెట్ల నీళ్ళు పడడానికి అట్లా వచ్చిపోతాడు. మొన్న 12 తారీఖు మా కాక వచ్చి చూసిండు. చూస్తే అంతా బరాబరే ఉంది. ఈ 2 డేస్లలోనే ఇట్లా జరిగింది. ఇట్లా గొడవ పడ్డదని చెప్పి నాకు ఫోన్ చేస్తే ఫోటో తీసి పంపితే నేను వచ్చి చూసే వరకు తాళం బలి చేసి ఉన్నది. 100కి డైల్ చేస్తే వాళ్ళు పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే ఎస్ఐ వాళ్ళు వచ్చి చూసి మళ్ళీ పోయి డాగ్ వాళ్ళు మొత్తం వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ అలర్ట్ చేస్తుర్రు, అలర్ట్ చూస్తుర్రు. అది